ఎవరమ్మా ఇదంతా చేసింది? నువ్వేగా దాన్ని పీటల మీద కూర్చోబెట్టింది. కూర్చోబెట్టేలా అబద్ధాలు చెప్పించి లక్ష్మిని పీటల మించి లేచేలా చేసింది మీరే కదా. ఆపుతారా మాటకు మాట? అయినా ఇప్పుడు గతం తవ్వుకోవడం అవసరమా? వీడికి కావాల్సిన చూడడం అవసరమా? అదృష్ట దురదృష్టాలు లెక్కేసుకునే సమయం కాదిది. ఎరా, నీకెలా ఉంది? డాక్టర్ని పిలవనా? హాస్పిటల్కి వెళ్ళాగా వచ్చింది. మళ్ళీ డాక్టర్లు ఇవన్నీ ఎందుకు నాన్నా? ఆదిత్యకేమైంది? ఏదో అయ్యిందిలేండి, మీకెందుకు? అసలు వీటన్నిటికీ కారణం ఒక విధంగా మీ ఆవిడే. ఏంటమ్మా, ఏం జరిగిందని అడిగితే అలా విరుచుపడుతున్నావు? ఏం జరిగిందో తెలిస్తే ఎందుకని అడుగుతాం కదా. ఏం జరిగిందో తెలియకుండానే చూడటానికి వచ్చారా? నేను జరిగింది తెలిసి రాలేదు, నువ్వు చేసింది ఏంటని అడగడానికి వచ్చాను. అదేంటి, నేనేం చేశాను? నన్ను ట్రాన్స్ఫర్ చేయమని మినిస్టర్ గారికి చెప్పావంట. మరి మీరు మా విషయంలో తలదూరుస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను అంగుళం కూడా కదిలించలేరు. ఎలా కదలరో నేను చూస్తాను. మమ్మల్ని పంపాలని మీకెందుకంత పంతం? ఓహో, తులసికి అండగా ఉన్నామని కదా? మమ్మల్ని తప్పించి తనని వేధించి తనకేదైనా హాని తలపెట్టాలని కదా? దాన్ని ఏం చేస్తే మీకెందుకు? అయినా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, ఇందులో మీరెందుకు జోక్యం చేసుకుంటారు? అసలు మీరెందుకు వచ్చారు? ధర్మం, పోలీస్ డ్యూటీ, వేధింపుల నుంచి ఆడపిల్లని రక్షించాలని. మా వెంకటలక్ష్మికి డ్యూటీలు వేయించి వేయించి మీరు రక్షించడానికి అంటే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు. రేపటి నుంచి తనకు డ్యూటీ వేయను. మీరు మా జోలికి రావద్దు. మిమ్మల్ని పంపించేంత వరకు నేను వదిలిపెట్టను. అది మీ వల్ల కాదంటున్నాను కదా. అంతేకాదు, తులసిని వేధిస్తే ఊరుకోను. అత్త కోడళ్ళం లక్ష అనుకుంటాం, అవన్నీ వేధింపులా? అయినా ఇది మా ఇంటి విషయం, ఇందులో మీరు జోక్యం చేసుకోవడం అనవసరం. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో దుర్గమ్మ. తులసిని కిడ్నాప్ చేయించి దాక్షాయినితో ఏమన్నావో జ్ఞాపకం తెచ్చుకో. పైకి పంపించేస్తా చెప్పాను కదా, చంపేయాలనుకుంటే చంపుకో. చంపుకుంటే చంపుకో అన్నావు, నేనేం పట్టించుకోను అన్నావు. గుర్తుకొచ్చిందా? కానీ మా దాక్షాయిని వాళ్ల ప్రేమ గురించి తెలిసి తులసి తెలివితేటలకు మెచ్చి వాళ్లకు అండగా ఉండి వాళ్ల పెళ్లి జరిపిస్తానని మాటిచ్చింది. అందుకే మేము తులసికి తోడుగా నిలిచాం. నిలిచింది చాలు, చేసింది చాలు. తమరిక దయచేయండి. మాకు నమ్మకం కలగాలి, మీలో మార్పు చూడాలి. అందాక మేం వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. ఏంటి, నేనేదో రాక్షసి అన్నట్టు మాట్లాడుతున్నారు? చంపుకో, నేనేం అడ్డురాను అనడం మనుషులనే మాటేనా? అయినా పోలీస్ ఆఫీసర్ భార్య అయి కిడ్నాపులు చేయించడం ఎంత పరువు తక్కువ పని? అన్నయ్య, ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడెందుకు అన్నయ్య? వదిలే. సారీ సార్, మా ఆవిడ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, అందరం కలిసే ఉందాం. చూడండి, మీరు సారీ చెప్పి నన్ను తప్పు చేసిన దానిలాగా నిలబెట్టకండి. మీరు ఎన్ని హామీలిచ్చినా నా ప్రయత్నాన్ని మాత్రం ఆపలేరు. చూడు ప్రసాద్, చెల్లెమ్మ ఎలా మాట్లాడుతుందో. మీరు కొంతసేపు ఆపుతారా? బేరకాయ చుట్టాన్ని తిరగేసి వరుసలు మాత్రం కలపకండి. మీరు నన్నేమీ చేయలేరు. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి. దుర్గా, ఆపుతావా? ఆగను, ఆగనండి, అసలు ఆగను.
నా శత్రువుని సమర్థించేవాళ్ళు నాకు శత్రువులే. శత్రువుని సహించటం, క్షమించటం నా జీవితంలోనే లేదు. పిచ్చిగా మాట్లాడుకో. నన్ను రెచ్చగొడితే నేను ఇలాగే మాట్లాడతాను. మర్యాదగా ఆయన్ని వెళ్ళమని చెప్పండి. మామయ్య ఊరుకో, ఎందుకు వాదన అంతా? వదిలేయండి. మీరు వెళ్ళండి సార్. పదండి సార్. ఏయ్, అటు రెచ్చగొట్టి ఇటు చిచ్చులు పెడుతున్నావా? వాళ్లే కాదు, వాళ్లలాంటి వాళ్ళు 100 మంది కలిసి నీ వెనకాలే వచ్చినా నిన్ను ఈ ఇంటి కోడలుగా మాత్రం ఉంచలేరు. ఇది కూడా నీ దొంగ నాటకమే అనిపిస్తోంది. వీళ్లతో బెదిరిస్తే నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా? నీ ఎత్తులన్నీ నా దగ్గర సాగవే. నేను నాటకాలాడితే ఇలా ఉండదత్తయ్యా. నేను ఇంటికి కోడలిగా వచ్చిందాన్ని. ఈ కుటుంబ క్షేమం, పరువు, ప్రతిష్ట కాపాడటం నా ధర్మం. నీ అవమానం నా అవమానంగా భావిస్తాను. గొడవ మనది, మన ఇద్దరి మధ్యది. నన్ను అంగీకరించింది నువ్వు. నీ అంగీకారంతోనే నీ కోడలు అనిపించుకుంటాను అని నేను. మనిద్దరి మధ్య వీళ్ళంతా అనవసరం. నువ్వు నాటకం అని నన్ను అనాల్సిన పనిలేదు. స్ట్రైట్ గా నువ్వు నేను ఒక మాట అనుకుందాం. పందవా? నువ్వెలా అనుకుంటే అలాగే. అయితే నేను రెడీ. చెప్పవే, చెప్పు. చెప్పు, చెప్పవే. ఏంటో చెప్పు. చెప్తానన్నావు కదే, ఏంటో చెప్పు. చెప్పు. నా వెనకాల ఉన్నారని వాళ్ళని నువ్వు పంపాలనుకుంటున్నావు. వాళ్ళు వెళ్ళాలి అంటే అసలు ఈ గొడవలన్నింటికి కారణమని నేను అనుకుంటున్నా మంగళగిరి మంగళాంబ వెళ్ళాలి. మంగళం? ఏయ్, వాళ్ళకి పిన్నికి లింక్ ఏంటే? పిన్ని అని నువ్వనుకుంటున్నావిడా? ఒట్టి దుర్మార్గల పుట్ట. మనవరాలి వంకతో చేరి మన మధ్య దూరం పెంచింది. నువ్వు వాళ్ళని పంపించు, అప్పుడు దగ్గరుండి వీళ్ళని పంపిస్తాను. అతి జరగని పని. వీళ్ళని పంపడం కాని పని, అంతే. అది చూస్తానే. నువ్వు వాళ్ళకి సపోర్టా? వాళ్ళకి వీళ్ళకి అని కాదు, మంచికి సపోర్ట్. నేను వాళ్ళని పంపే ప్రయత్నంలో ఉంటా. కానివ్వు, వాళ్లతో పాటు నువ్వు వెళ్తావు. నాకెందుకో భయంగా ఉందండి. దేనికి ప్రియా భయం? వాడికేం జరగలేదుగా. వాడి అదృష్టం, తులసి పుణ్యం వాడిని కాపాడింది. ఇప్పుడు కాపాడొచ్చు, కానీ గవ్వల శాస్త్రి గారు చెప్పింది విన్నారుగా. ఆయన చెప్పినట్టే అన్నీ జరుగుతున్నాయి. అర్జెంటుగా వదిన చేత పూజ చేయించకపోతే మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అని నాకు భయంగా ఉందండి. తులసితో మాట్లాడావన్నావుగా. తులసి జరిపిస్తానని మాటిచ్చింది కదా. అది మాటంటే మాటే, తప్పకుండా జరిపిస్తుంది. నువ్వు ఇంకోసారి తులసితో మాట్లాడి త్వరగా జరిగేలా చూడమని చెప్పు. వదిన ఒప్పుకుంటుందో లేదో. వదిన ఒప్పుకోకపోతే ప్రతి క్షణం భయంతో బతకాల్సి వస్తుంది. ఏ కీడు జరుగుతుందో అని గుండె దడదళ్లాడుతుంది. నాకు భయంగా ఉంది ప్రియా, కాని మనం చేయగలిగిందేముంది? ఇదంతా తులసి చేతుల్లో ఉంది. వదిన కాదంటే తులసి ఎలాగో అలాగా దుర్గమ్మని మేనేజ్ చేసి ఒప్పిస్తుందిలే ప్రియా. అంతా సవ్యంగా జరిగితే నడిచి కొండకొస్తానని వెంకన్న స్వామికి మొక్కుకున్నానండి. మించిన మొక్కులు ఎందుకు మొక్కుతావు ప్రియా? కోరిక నెరవేరడం ముఖ్యం. ఎలాగోలాగా మొక్కు తీరుస్తాను. నువ్వు చేసిన పూజలు, మొక్కులు వృధా పోవులే ప్రియా. దేవుడు తులసికి అన్యాయం చేయడు ప్రియా. ఆ దుర్గమ్మ పూజ చేస్తుందనే నమ్మకం నాకుంది. భగవంతుడా, ఎలా అయినా ఈ పూజ జరిపించు తండ్రి.
కూర్చో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. లేదు లేదు, ఏదో ఆలోచిస్తున్నావు. పర్వాలేదు. ఈ మధ్య నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. అలాంటివేంటి తులసి, నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తుంటాను. అలాగా? అయితే నాకు చిన్న హెల్ప్ చేస్తావా? హెల్ప్ అని అడగడం ఏంటి? సరే, ఏంటో చెప్పు, చేసేస్తాను. నేను నిన్నెప్పుడు ఏమీ అడగలేదు కదా ఆదిత్య. అయితే ఇప్పుడు అడుగు. చిన్న కోరిక తీరుస్తావా? కోరిక ఏంటి? వెంటనే శోభనం ఏర్పాట్లు చేయించినా? కొట్టానంటే పంటి వరుసలో గ్యాప్ పర్మనెంట్ అయిపోతుంది. మీ అమ్మ చేత పూజ చేయించాలి. నువ్వు ఒప్పిస్తావా? ఏంటి పూజ? అమ్మతోనా? నేను ఒప్పించాలా? నీ కాని పని. పోనీ ఏదైనా ఒక ఐడియా ఇవ్వచ్చు కదా. అత్తయ్య పూజకి ఒప్పుకోవాలి. ఐడియానా? ఎందుకు పూజ? ఎందుకు? మనం చక్కగా కలిసిమెలిసి బతకడానికి. ఇందాక నువ్వన్నావే, అవన్నీ జరగడానికి. ఖచ్చితంగా ఒప్పించాల్సిన విషయమే, ఆలోచించాల్సిన విషయమే. ఆలోచిస్తా ఉండు. ఆదిత్య, ఏదైనా ఐడియా వచ్చిందా? అయినా నా బుర్రకు అంత స్పీడ్గా ఐడియాలు ఎలా వస్తాయే? నన్ను నువ్వు ఐడియాలు అడగడం ఏంటి? విచిత్రం కాకపోతే. నిన్ను అడగడం ఉంది చూడు, అది నా తప్పు. ఈ మాట కరెక్ట్. నువ్వే ఆలోచించు. ఇంతకన్నా బెస్ట్ ఐడియా నా వల్ల కాదు. సంతోషించావులే. ఈ విషయం చెప్పడం ఎందుకు, నేనే ఆలోచిస్తానులే. ఫాస్ట్ ట్రాక్ లో ఆలోచించు తులసి. అవసరం లేదురా, నాకు ఐడియా వచ్చేసింది. అది అది తులసి అంటే. తల్లి స్థానంలో కూర్చుని వదిన పూజ చేస్తుందా? హలో, ఏంటి తెగ్గ హుషారుగా ఉన్నావు? నేనెప్పుడూ హుషారే. నీలా పిచ్చి మొహం వేసుకొని తిరగను. నువ్వేంటే చిటికలు వేసి మాట్లాడుతున్నావు? ఇక నుంచి చిటికలు వేసే శాసిస్తా, నిన్ను కట్టడి చేస్తా. అబ్బచ్చా! అవును బుజ్జి, నువ్వు రెచ్చిపోకు. నీ లైఫ్నే కాదు, మీ అమ్మా నాన్నల లైఫ్ ఇప్పుడు నా చేతిలో ఉంది. నేను ఒక్క మాట వదిలితే బాంబులా పేలుతుంది. నేను పిచ్చి లక్ష్మిని కాదు, బాంబుల వెంకటలక్ష్మిని. ఖబర్దార్. ఏంటి ఆ బాంబు? వదులు, ఎలా పేలుతుందో నేను కూడా చూస్తా. టైం, దేనికైనా టైం ఉంటుంది. టైం చూసి వదులుతా, నీ కథ కంచుకి చేరుస్తా. చాలే, చాలు పో. పోవే. నీ లైఫ్నే కాదు, మీ అమ్మా నాన్నల లైఫ్ ఇప్పుడు నా చేతిలో ఉంది. నేను ఒక్క మాట వదిలితే బాంబులా పేలుతుంది. ఏంటిది? బాంబు లైఫ్ అంటుంది. ఏదో ఉంది, లేకపోతే అంత రెచ్చిపోయి వాగదు. నా అదృష్టం బాగుంది నాన్నమ్మ. బావకి కాస్తలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ పిచ్చి మొహమా,
2 ఏళ్ల నుంచి గోతికాడ నక్కలాగా పడి ఉంటున్నావు. ఏం అదృష్టం బాగుందే. నీ నెత్తినున్న దోషం కొన్నాళ్ల ఆదిత్యతో పెళ్లికి అడ్డుపడింది. తరువాత శని మీ నాన్న రూపంలో పీటల మీద నుంచి లేపాడు. లేకపోతే ఈ పాటికి కోడలుగా ఈ ఇంట్లో కాపురం చేసేదానివి. నేనేమో చక్రవర్తిలా పెత్తనం చేస్తూ చక్రం తిప్పేదాన్ని. వాడితో నీ పెళ్లి రాత ఎలా ఉన్నా రాత మార్చుకుందామంటూ అంతో ఇంతో ఆస్తి రాయించుకుందామంటూ ప్లాన్లు వేస్తూ ఉంటే కొత్త ప్రమాదం వచ్చి పడింది. కొత్త ప్రమాదం ఏంటి నాన్నమ్మా? వాడెవడో మన మాటలన్నీ వీడియో తీశాడన్నావు. అదొక ప్రమాదం. ఇప్పటి వరకు ఎప్పుడూ మన మీద దృష్టి పెట్టన ఆ తులసి సడన్ గా మన మీద దృష్టి పెట్టింది. మనల్ని బయటికి పంపాలని దుర్గతో అందంట. రాత్రి సత్యాలు చెప్పింది. అవునవును నాన్నమ్మా, తులసి దాక్షాయణియే మనకు ఆ లింక్ పెట్టింది. అంటే మన బతుకులు ప్రమాదంలో పడ్డట్టే. అదసలే అఖండురాలు. దాని మనసులో పడితే మనల్ని చెప్పు కింద తేలు నలిపినట్టు నలిపేస్తుంది. ఈ పాటికి మనం రోడ్డున పడాల్సిన వాళ్ళం. ఏ దేవుడు కరుణించాడో ఆగిపోయాం. దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి నాన్నమ్మా. తల్లి స్థానంలో కూర్చుని వదిన పూజ చేస్తుందా? నేను విన్న విషయం నాన్నమ్మతో చెప్తే అమ్మో వద్దొద్దు, ముసల్ది తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో క్రెడిట్ అంతా నేనే కొట్టేయాలి. అత్తయ్యతో శభాష్ అనిపించుకోవాలి. ఆ తులసి నెంబర్ 1 కోడలు అనిపించుకునే కంటే ముందే నేనే నంబర్ 1 కోడలు అనిపించుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ తులసి గురించే. అది మనకు గురి పెట్టింది అన్నావు కదా, అతడు సినిమాలో లాగా దాని గురికి దానికే బుల్లెట్ రివర్స్ తగిలేలా ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అలాగా? అయితే బాగా ఆలోచించు. నువ్వు నేను కలిసి దాన్ని దెబ్బ కొట్టాలి. దాని బతుకు గింగరాలు తిరగాలి. నీ దశ తిరిగిపోవాలి. మనం దెబ్బ మీద దెబ్బ తీస్తూ ఇక్కడ సెటిల్ అన్న అవ్వాలి, లేదా ఆస్తి దక్కించుకుని చెక్కేయాలి. దాని కదలికల్ని కనిపెడుతూ ముందరి కాళ్ళకి బంధం వేస్తూ అది బోల్తా పడేలా చెయ్యాలి. నువ్వు చూస్తూ ఉండు నానమ్మా. దాన్నెత్తిన బాంబు పెలుస్తా, ఆటం బాంబు వదులుతా. జాగ్రత్తే. నువ్వు ఆటం బాంబు అయితే అది అణుబాంబు. నువ్వేం వరి కాకు నానమ్మా. దానికి ఎలాంటి అనుమానం రాకుండా నేను డీజీపీ గారిని కలిసి తిరిగి డ్యూటీ వేయమని అడుగుతా. డ్యూటీ ఎందుకే? ఒంటి మీద కాకి, చేతిలో లాఠీ ఉండడానికి. అవి ఉంటే ఆ ధైర్యమే వేరు. పవర్ కరెంటులో బాడీలోకి వస్తుంది. అలాగే అయితే కానివ్వు. దానికి మాత్రం పెద్ద షాక్ ఇవ్వాలి. ఇస్తా. దాన్ని లావకుండా చేస్తా. హలో అమ్మా, చెప్పమ్మా. నేను చెప్పడం ఏం లేదు. చెప్పాల్సిందంతా చెప్పాను. ఇక నువ్వే చెప్పాలి. ఏం చెప్పమంటావు? అదేంటి అలా అంటావు? వదంతో పూజ చేయించమని చెప్పాను కదా. నువ్వు మాట్లాడవా? ఏమందని కనుక్కోడానికే చేశాను. ఏంటమ్మా, తను చెప్తే వినే మనిషా? పైగా నా విషయంలో అంత తేలిగ్గా వినదని తెలుసు కదా. ప్రయత్నం చేస్తాను అన్నాను కదా. అదే ఆ ప్రయత్నమే ఎందాకొచ్చింది అని. నువ్వేమీ కంగారు పడుకో. తనతో పూజ చేయించే బాధ్యత నాది. అదే ఏం చేస్తావు, ఎలా చేస్తావు అని. తను నా విషయంలో ఎడ్డెవంటే తెడ్డెవనే మనిషి కదా. నేను ఆ రూట్లోనే వెళ్ళి అత్తయ్యని ఒప్పిస్తాను, సరేనా? ఎడ్డమంటే తెడ్డమనే రూటేంటే? అంతా పనయ్యాక వివరంగా చెప్తానులే గాని ముందు నాకు మినపగారెలు ఎలా చేయాలి, కొబ్బరి బూరెలు, పూర్ణాలు, జాంగ్రీలు, కజ్జికాయలు ఎలా చేయాలో చెప్పు. నేను అడిగేదేంటి, నువ్వు అడిగేదేంటి? ఇప్పుడు ఆ పిండి వంటల సంగతి ఎందుకే? పిండి వంటలతోనే అత్తయ్యను పడేసే ప్లాన్ ఆలోచించాను ప్రియా. అదేలాగే తర్వాత చెప్తానులే కానీ ముందు నేను అడిగినవి ఎలా చేయాలో చెప్పు.
సరే ప్రియా, నువ్వు హ్యాపీగా ఉండు, నేను గుడ్ న్యూస్ చెప్తాగా. అలాగే. సరే, బాయ్. మనం యువతని ఇంత టెన్షన్ పడుతుంటే అది చూడు పిండి వంటల ప్రిపరేషన్లో ఉంది. అదే మరి, దానికి ఎవరు టెన్షన్స్తో పని లేదు. అయినా అసలు ఇప్పుడు ఏం పండుకుందన్నది పిండి వంటలు చేస్తోంది. అదే అర్థం కావట్లేదు చిన్నత్త. ఆ అక్కయ్యకి చెప్తే అన్నీ అవే అర్థమవుతాయి. పద పద పద. అక్క. అత్తయ్య, అత్తయ్య, ఏంటి అక్కడ అది అవునా?